హలో అండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు స్టోరీలోకి వెళ్దాం. డాక్టర్ రామారావు గారు రౌండ్స్కి వస్తున్నారు అని ఎవరో అరిచారు. తెలియదు, కానీ ఆ అరుపు తర్వాత ఒక్క క్షణం ఆసుపత్రి అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. తిరిగి మళ్ళీ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నా ప్రతి ఒక్కరిలోనూ ఒక రకమైన డిసిప్లిన్ తొంగి చూస్తుంది. నర్సులు, కాంపౌండర్లు, పేషెంట్స్ ఇలా అంతా అలర్ట్ అయ్యారు. రమ్య మాత్రం శూన్యంలోకి చూస్తూ నిర్లిప్తంగా మంచానికి జారబడి కిటికీ అవతల నచ్చాడుతున్న పావురాళ్లను కన్నార్పకుండా చూస్తుంది. గదిలోకి డాక్టర్ రావడం గమనించిన సుబ్బలక్ష్మి తన కూతురు రమ్య కాళ్ళ దగ్గర నైటీని సర్ది కుదురుగా ఓ పక్కన నిలబడింది. నిజానికి ఆ డాక్టరే పేషెంట్లా ఉంటాడు. 70 ఏళ్ల పైనే ఆయన వయసు. ఆ ఏరియాలో మంచి పేరున్న వైద్యుడు. ఆయన చేయి పడితే చాలు పోయే ప్రాణం తిరిగి వస్తుందని ఆ చుట్టుపక్కల ఊర్లలో చాలామందికి నమ్మకం. ఆయన వైద్యమే కాదు, మాటలు కూడా మందుల్లా పనిచేస్తాయి. ఎలా ఉందమ్మా అమ్మాయికి? రాసిన టాబ్లెట్స్ వేస్తున్నారా అని రమ్య తల్లిని అడుగుతూనే, నిన్న రాత్రి ఈ సెలైన్స్ పెట్టారా, ఈరోజు నైట్కి ఈ ఇంజెక్షన్ చేయండి అంటూ నర్సుకి ఇన్స్ట్రక్షన్ ఇస్తూనే రమ్య వైపు చూశాడు డాక్టర్ రామారావు. దివ్య పరిస్థితి అతడికి స్పష్టంగా అర్థమైంది. రమ్య అన్నాడు చాలా ప్రేమగా. వెంటనే తల్లి రమ్యను తట్టడంతో డాక్టర్ వైపు తల తిప్పింది. ఎలా ఉందమ్మా అన్నారు డాక్టర్ నవ్వుతూ. బాగానే ఉంది సార్ అంది వినయంగా రమ్య. బాగుందా? బాగానే ఉందా అంటాడు నవ్వుతూ డాక్టర్. ఇంతలో ఓ నర్స్ పరుగున వచ్చి సార్ సార్ ఎమర్జెన్సీ అని అరవడంతో డాక్టర్ వెళ్ళిపోయాడు. రమ్య మళ్ళీ శూన్యాన్నే ఎంచుకుంది. రమ్య చాలా చురుకైన అమ్మాయి. ఇంజనీరింగ్ పూర్తి చేసి హైదరాబాద్లోని ఉద్యోగం సంపాదించుకుంది. పల్లెటూరులో పెరిగిన అమ్మాయి కావడంతో ఆమెకు వంచిన తల ఎత్తదనే పేరు కూడా ఉంది. ఈ రోజుల్లో ఇలాంటి అమ్మాయి దొరకడమే అదృష్టం. ఇక కట్నాలు, ఆస్తులతో పనేముందని కోటీశ్వరుల సంబంధాలు కూడా వస్తుండేవి. తండ్రి లేని పిల్ల. అమ్మమ్మ ఊరు, నానమ్మ ఊరు ఒకడే కావడంతో చిన్నాన్నలు, పెద్దనాన్నలు, మేనమామలు ఇలా ఆమెను చుట్టూ గమనించే వాళ్ళే ఎక్కువగా ఉండేవారు. దాంతో ఆమె ఎంత అందంగా ఉన్నా ఆమెతో మాట్లాడడానికి అబ్బాయిలు సాహసించేవారు కాదు. రమ్యకి మొదటి నుంచి ప్రేమ పెళ్లిపై పెద్దగా నమ్మకం లేదు. పెద్దలు చేసే పెళ్లిపై ఓ గుర్తింపు ఉంటుందని, కట్నం తీసుకుని వెళ్తే అత్తారింట్లో మర్యాద ఉంటుందని నమ్మేది. అందుకే తనకు కట్నం ఇవ్వలేని స్థితిని ముందే గుర్తించి కట్నం డబ్బుల కోసం కష్టపడటానికే పట్నం ఉద్యోగానికి నమ్ముకుంది. పెళ్లి తర్వాత కూడా ఉద్యోగం చేస్తూ స్వతంత్రంగా బతకాలని ఆశపడింది. కానీ ఊహించని అగాధంలో కూరుకుని చావే శరణ్యమనుకొని వారం రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేసి ఆసుపత్రిలో చేరింది. ఉద్యోగం రాగానే రమ్య హైదరాబాద్ వెళ్ళకముందే హైదరాబాద్లో సెటిల్ అయిన ఫ్రెండ్ని కాంటాక్ట్ చేసింది. హాస్టల్లో వివరాలు తెలుసుకుంది. ఈ క్రమంలోనే తనకంటే 2 ఏళ్ల సీనియర్ కీర్తన తన ఆఫీస్లోనే పనిచేస్తుందని తెలుసుకుని ఆమె హాస్టల్లోనే జాయిన్ అవ్వాలని ఫిక్స్ అయింది. రమ్య హైదరాబాద్ వచ్చిన 2-3 నెలల్లోనే కీర్తన, రమ్య ఇద్దరూ మంచి స్నేహితులు అయిపోయారు. ఆఫీస్కి, హాస్టల్కి, షాపింగ్లకి ఇలా నిత్యం కలిసే తిరిగేవారు. శని, ఆదివారాలు సెలవు కావడంతో శుక్రవారం సాయంత్రమే బ్యాగ్ సర్దుకొని ఇంటికి వెళ్ళిపోయేది రమ్య. తిరిగి సోమవారం ఉదయాన్నే ఆఫీస్ టైంకి వచ్చేది. ఏది మిస్ అయినా సెలవు వస్తే ఇంటికి వెళ్ళడం మాత్రం మిస్ అయ్యేది కాదు. ఒకరోజు సెలవు వచ్చినా రాత్రి బస్సు ఎక్కి ఉంటే అమ్మని చూసుకుని వచ్చేదాన్నే అనిపించేది ఆమె మనసుకి. ఇక ఏడాది దాటేసరికి హాస్టల్ ఫుడ్ పడడం లేదు కదా, మనమిద్దరం రూమ్ తీసుకుందామా అంది కీర్తన. సరే అంది రమ్య. దాంతో కీర్తన రూమ్ కోసం మనం వెతుక్కోవడం కంటే అబ్బాయిల సపోర్ట్ ఉంటే బాగుంటుంది,
మా టీం హెడ్ రాజేష్ సాయం తీసుకుంటాను. మంచి రూమ్ దొరకొచ్చు కదా అని చెప్పింది. నెల గడిచేసరికి మా రాజేష్ సార్ సింగిల్ బెడ్రూమ్ చూశారు అంది. ఒకసారి మనం కూడా చూసి వద్దాం అని తీసుకెళ్ళింది. ఓనర్స్ అమెరికాలో ఉంటారట. కింద అంతా ఫ్యామిలీస్ ఉంటాయట. పైన ఈ పెంట్ హౌస్లోనే మనమిద్దరం ఉండబోతున్నాం అని కీర్తన రమ్యకి ఆ ఇంటిని చూపించగానే తనకు చాలా నచ్చేసింది. ఇల్లు చాలా బాగుందే, ఇక్కడే ఉందాం అనేసింది రమ్య. దాంతో ఇద్దరూ కలిసి ఒక మంచి రోజు చూసుకొని ఆ ఇంటికి మారిపోయారు. టీవీ, ఫ్రిడ్జ్ ఇలా ప్రతిదీ ఈఎంఐ పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి కొనుక్కున్నారు. రమ్యకు ప్రాజెక్ట్ పెరగడం, ప్రమోషన్స్ అందుకొని మేనేజర్ లెవెల్కు వెళ్ళడం ఇలా ఇంకా ఇంకా బిజీ అయిపోయింది. మరో ఏడాది గడిచింది. ప్రతి శని ఆదివారాలు మాత్రం రమ్య ఇంటికే వెళ్ళేది. శుక్రవారం సాయంత్రం బయలుదేరేది. సోమవారం ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళే టైంకి వచ్చేసేది. మధ్య మధ్యలో కీర్తన కారులో కూడా వచ్చేది. కారు ఎక్కడిది అంటే మా టీం కొలీగ్ది అని చెప్పేది. ఇక రమ్య కలలు అన్నీ మంచి అబ్బాయిని పెళ్లి చేసుకొని అమ్మకు ఏ లోటు లేకుండా చూసుకోవాలనే ఉండేది. అందుకే ఎక్స్ట్రా మనీ కోసం ఓటీలు కూడా చేసేది. రమ్యతో ఇష్టాలు కలిసిన ఓ మంచి పెళ్లి సంబంధం కూడా వచ్చింది. అబ్బాయి పేరు అభి. హైదరాబాద్లోనే ఉద్యోగం చేస్తున్నాడని తెలిసి అతన్ని కలిసింది కూడా. ఒకరి అభిప్రాయాలు ఒకరికి నచ్చాయి. ఫోన్ నెంబర్లు కూడా మార్చుకున్నారు. ఎప్పటిలానే శుక్రవారం సాయంత్రం ఇంటికి వెళ్ళి సోమవారం హైదరాబాద్ వచ్చేలోపు ఆల్మోస్ట్ ఆ సంబంధం ఓకే అనుకునేదాకా వచ్చేసింది. పెద్దలు కూడా పెళ్లికి ముహూర్తాలు పెట్టించే పనిలో పడ్డారు. అయితే రమ్య ఇంటికి నుంచి వచ్చిన ఆ రోజు రాత్రి కీర్తన బ్యాగ్ సర్దుకుంటూ కనిపించింది. కీర్తన అంతా రాత్రిపూట ఎక్కడికి వెళ్ళింది? కీర్తన వెళ్ళిన తర్వాత రమ్య జీవితం ఎందుకు అలా అయిపోయిందో తరువాయి భాగంలో తెలుసుకుందాం.